అందరూ భగవంతుడు మీకు వేస్తుండగా దైవీ సోదరి ద్వారా ఆశీర్వాదం. చేస్తున్నా అన్న కొంచెం సార్ సార్ కొంచెం క్లోజ్ పెట్టేసుకుంటాను మేడం ఒకసారి అలా అలా రైట్ పెడదు పెడదు. ఇక్కడ మన దేశానికి రావాలంటే వెంటనే అసలు ఎవరిచ్చారని కూడా నాగరాజు పంపించారని కన్నా వెంటనే లెటర్ పంపించారు వాళ్ళు. అందుకనే ఆ దేశాల నుంచి మనకి కళాకారులు సులభంగా రాగలిగారు. కాబట్టి వంశీ అన్న గారికి తక్కువ వీసా ఛార్జీలతో వచ్చారు. ఎమ్మెల్యే గారు లెటర్ ఇవ్వడానికి ఇచ్చారు. కాబట్టి ఎందుకంటే మనకి జర్నలిస్టులు అంటే మీకు తెలుసు, మనకు ప్రెస్ మీట్ పెట్టిన మా మామూలుగా పెద్ద పెద్దలందరూ కూడా వంశీ అందరికి ఎందుకంటే కుర్రల్లో ఉంటారు, పెద్దల్లో ఉంటారు. అసలు ఎమ్మెల్యే అన్న ఎక్కడ కూడా భేషజాలు కానీ ఏముండదు. ఫోన్ చేయగానే సురేష్ గారు ఫోన్ చేస్తే 3 సార్లు చేసినా ఎత్తలేదు, కానీ ఎమ్మెల్యే గారు మాత్రం మొదటి లింక్ ఎత్తేసి తమ్ముడు చెప్పన్నారు. అది రాజకీయ నాయకుడి లక్షణం. అంటే అన్ని విధాలు అలాగే ఎత్తాలని కాదు, కానీ మనం ఏంటంటే అవతల ఫోన్ ఎత్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఎందుకంటే మనం చేయగానే ఎమ్మెల్యే గారు ఫోన్ ఎత్తాను ఏదైనా ఉంటే అన్న కూడా మనకు తిరిగి తర్వాత చేస్తాడు. కాబట్టి మన జర్నలిస్టులు అందరూ కూడా నేను ఇంత డెలిబరేట్గా చెప్తున్నాను, మనలో కలిసిపోయే వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా మనకి అన్ని విధాలు కూడా సహకారం అందించి ఎలాగానే రిసీవ్ చేసుకొని అంతా ఎలక్షన్ టైంలో కూడా మనల్ని అందరినీ కూడా మన మేనేజ్మెంట్ నుంచి ఉన్న దాని మీద కూడా మనం మామూలుగా అయితే అతను ఎప్పుడు కూడా ఏం అడగం, తిరిగి మనమే అతనికి ఇవ్వాలి. ఎందుకంటే చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు మనందరికీ తెలుసు. అటువంటిది ఆ ఒక్క విజయంతోనే అంత స్ట్రైక్ రేట్, జనసేన స్ట్రైక్ రేట్ ఒక ఎత్తు, వంశీ అన్న స్ట్రైక్ రేట్ ఒక ఎత్తు. అటువంటి మెజార్టీ సాధించారంటే ఒక ఎమ్మెల్సీని త్యాగం చేసి, ఒకవేళ తేడా వస్తే ఏమవుతుంది మీరు ఆలోచించడానికే భయంకరంగా ఉంటుంది. భగవంతుడు ఇద్దరు కూడా వాళ్ళ వైఫ్ కూడా ఇద్దరు కూడా సమాధిరప్పన భక్తులు. కాబట్టి ఆ దేవుడే అన్ని విధాలు వంశానికి మంచి చేశాడు. అలాగే ప్రజలకు కూడా ప్రతి ఒక్కరితో కూడా కలిసిపోయి ఫుడ్ కోర్టుకు కూడా మొన్న దగ్గరుండి ఆ విఎంఆర్డీ నుంచి ఎన్ఓసి ఇప్పించారు. చాలామంది కొన్ని విషయాలు ఆయన చెప్పుకోలేరు. మళ్ళాంటి వేదికలు మన జర్నలిస్టులు చెప్పాలి. ఇవాళ మనం పిల్లగానే వచ్చి మన భోజన ఆవిష్కరణ ఇచ్చిన వంశానికి కనకమహాలక్ష్మి దేవస్థానం మరి భక్తి స్వరూపులు, శక్తి స్వరూపులు మా అన్నయ్య దాతృత్వం. చాలామంది వైశ్యాసులు చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, కానీ అన్నయ్య ఏంటంటే ఏదైనా చేయాలని ఒక సంకల్పం ఉన్న మనిషి. మీకు తెలుసు ప్రతి ప్రోగ్రాంలో వంశీ గారు లేకపోతే ఏ ప్రోగ్రాం చేయడు. కాబట్టి ఏంటంటే అందుకనే వంశాన్ని కూడా గౌరవించి ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆయన్ని చైర్మన్గా నియమించారు. ఇద్దరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంశాన్ని కూడా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే మా సిస్టర్స్కి మరి 9 నుంచి 11 వరకు సెప్టెంబర్ రాజస్థాన్లో జరిగే మౌంట్ అబూ జరిగే కార్యక్రమాలు అందరూ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అమ్మా. మరి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మనం ఈ రోజు ఆయనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా రిక్వెస్ట్ చేసాం, కాబట్టి అన్నగారికి ధన్యవాదాలు. నాగరాజ్ గారు. ఈశ్వర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలోని అన్ని సేవా కేంద్రాల తరపు నుంచి ఈ సెప్టెంబరు 9వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా, అంటే ఈ 2026 సంవత్సరంలో ఈ 4 రోజులు జరిగేటువంటి జాతీయ మీడియా సదస్సు కొరకు ఆహ్వానం చేస్తూ ఈరోజు డాబా గార్డెన్స్లోని బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఇక్కడ చిన్న సమావేశం మా మీడియా సోదరులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మీడియా గురించినటువంటి విషయాలు చెప్పడమే కాకుండా ముఖ్యంగా శక్తివంతమైన మీడియా ద్వారా ఒక కొత్త ప్రపంచం నిర్మాణం ఎలా జరుగుతుందన్న సబ్జెక్ట్ మీద ఈ 2026 సంవత్సరంలో ఎప్పట్లాగే ఇప్పుడు కూడా మీడియా వారికి వాళ్ళ యొక్క రోల్ ఏంటి, కొత్త ప్రపంచం నవనిర్మాణం చేయడంలో వాళ్ళ యొక్క రోల్ ఏంటి, పాత్ర ఏమిటన్నది సబ్జెక్ట్ తీసుకురండి. ఈ మౌంట్ ఆబూలో అక్కడ మానస సరోవరం అనేటువంటి క్యాంపస్ ఉంది. ఈసారి శాంతివనంలో కాదు,
లాస్ట్ టైం ఆనంద సరోవర్లో పెట్టారు. ఇప్పుడు మానస సరోవరం అనేటువంటి బ్రహ్మకుమారీస్ క్యాంపస్లోనే ఈ కార్యక్రమము సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 13వ తారీఖు దాకా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 9వ తారీఖున ఇనాగరల్ సెషన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. క్యాంపస్ విజిటింగ్ కూడా ఉంటుంది. అందరి యొక్క పరిచయ కార్యక్రమం కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ మరియు పరిచయ కార్యక్రమం ఉంటుంది. 10వ తారీఖు నుంచి మనందరికీ కూడా అక్కడ మీడియా మిత్రులందరికీ కూడా ఎర్లీ మార్నింగ్ రాజయోగ మెడిటేషన్ కోర్సు, రాజయోగ మెడిటేషన్ సెషన్, దాని తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. అయితే ఇందులో మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్స్ కూడా ఉంటాయి. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీళ్ళందరికీ కూడా ఆహ్వానం చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి లాస్ట్ టైం నుంచి కూడా మీడియా మిత్రులు, లేడీ జర్నలిస్టులు కూడా రావచ్చు, అందులో పురుషులు కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా రావచ్చు. వాళ్ళ ఫ్యామిలీని కూడా ఈసారి మౌంట్ ఆబు ఈ మీడియా సదస్సుకి ఆహ్వానం చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా జాతీయ మీడియా సదస్సు అనేది మన మౌంట్ ఆబులో నిర్వహించడం ద్వారా మీడియాని ఏ విధంగా ఎంపవర్మెంట్ చేస్తూ కొత్త ప్రపంచాన్ని నిర్మించవచ్చనేటువంటి ఆ సద్భావన ద్వారా ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులకు అందరికీ చేయడం జరుగుతుంది. ఉదయం లేస్తే రాత్రి దాకా కూడా ఊపిరి సలపకుండా సమాచారం తీసుకోవడం, సమాచారం ఇవ్వడంలో మునిగిపోయిన మీ అందరికీ కూడా ఒక పెద్ద రిలాక్సేషన్, మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మానసికమైనటువంటి మెడిటేషన్ కూడా నేర్పడం జరుగుతుంది. ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభం చేయడానికి మౌంట్ ఆబు నుంచి వచ్చిన తర్వాత ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని మీరు జీవించడం కోసం ఈ మెడిటేషన్, రాజయోగ మెడిటేషన్, ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మీ యొక్క ప్రొఫెషన్లో ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు అన్నది కొన్ని విలువలతో కూడినటువంటి ఉపన్యాసకర్తలు కూడా ఎంతోమంది పెద్ద పెద్ద ఎడిటర్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తారు. ఈ సెషన్స్లో ప్లీనరీ సెక్షన్ ఉంటుంది. ఇది కాకుండా 1-to-1 టాక్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు కూడా అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవలం మీడియా వారు, మీడియా ఫ్యామిలీస్ వస్తాయి. అందులో వాళ్ళ పిల్లలు అయితే కనుక 15 ఇయర్స్ అబవ్ పిల్లల్నే అలౌ చేయడం జరుగుతుంది, చిన్న పిల్లలకి కాదు. ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి వెళ్ళేటువంటి ఛార్జీలు, ఖర్చులు వాళ్ళే భరించుకుంటారు. సంస్థకి ఏం సంబంధం ఉండదు. అక్కడ ఉండడానికి అకామిడేషను, ఈ 4 days లేదా 5 days ఉండడానికి అకామిడేషను, ఆ తర్వాత అక్కడ భోజన సదుపాయాలు అన్నీ కూడా మీకు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది సంస్థ తరఫు నుంచి. ఈ జాతీయ మీడియా సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే యూట్యూబ్ ఛానల్స్, వాట్సాప్ ఛానల్స్, ఈ సోషల్ మీడియాలో వచ్చే వాళ్ళందరికీ కూడా మనము అక్కడ ఒక సర్టిఫికెట్ కూడా, మీడియా సర్టిఫికెట్ కూడా, మీడియా సదస్సులో పాల్గొన్న సర్టిఫికెట్ కూడా ప్రదానం చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ఈసారి పెద్ద ఎత్తున మన విశాఖపట్నం నుంచి ఎక్కువ మంది, ఎక్కువ సంఖ్యలో పాల్గొని, మీడియా అనేది ఒక దర్పణం కాబట్టి ఒక్కొక్క దర్పణం ద్వారా మీడియా ద్వారా తమ తమ ప్రసార మాధ్యమాల ద్వారా మౌంట్ ఆబులో జరుగుతున్నటువంటి ఈ విలువలతో కూడినటువంటి సదస్సుని మీరందరూ కూడా ప్రజలకి అందించడమే కాకుండా ప్రజానీకానికి అందిస్తూ వాళ్ళలో ఒక ఉత్ప్రేరణ కలిగిస్తూ మరి మౌంట్ ఆబులోని ఆ సుందరమైన దృశ్యాన్ని కూడా మీరు క్యాప్చర్ చేసి వాటిని కూడా మీరు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, దైనందిక జీవితం ఇవన్నీ కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఆబు దర్శనంలో మీ అందరికీ కూడా ఒకరోజు ఆబు దర్శనం ఉంటుంది. అక్కడ ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత అయిన దిల్వాడ మందిరాన్ని కూడా చూస్తారు. అలాగే పీస్ పార్క్ కూడా చూస్తారు. గ్లోబల్ హాస్పిటల్, జ్ఞాన సరోవర్ అని బ్రహ్మకుమారిస్ యొక్క విలువలతో కూడినటువంటి హాస్పిటల్, మరి అక్కడ జ్ఞాన సరోవర్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు దర్శించడానికి నా హృదయపూర్వకంగా విశాఖపట్నంలోని అన్ని సేవా కేంద్రాల సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నుంచి మీకు ఆహ్వానం పలుకుతూ ఈరోజు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ విశాఖపట్నం నుంచే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి నుంచి కూడా మన విశాఖపట్నం తరపున సెంటర్ నుంచే వస్తున్నారు. వీళ్ళు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని లింక్ మీ అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. త్రూ సెంటర్, నియరెస్ట్ సెంటర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేయాలి. వైజాగ్లో మేము ఒక సెంటర్ ద్వారా మన మీడియా పీపుల్ అందరినీ కూడా రిజిస్టర్ చేసి పంపిస్తామండి. ఆ లింక్ మీకు వెంటనే పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరినీ కూడా శుభాహ్వానం చేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. నిర్మించాలంటే దానికి ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అవసరం చాలా ఉంటుంది. ప్రతి మిగిలింది కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను మీకు.
విలువ